జై ఎరకల జై ఎరకల జై నాంచారమ్మ జై ఎరకల నాంచారమ్మ జై చౌడయ్య జై చౌడయ్య. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా విలేకరుల సమావేశం, విలేకరుల మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు విలేకరుల సమావేశం జిల్లా అధ్యక్షుడు కూతాడి సురేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరకల నాంచారమ్మ జాతర గురించి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎరకల పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఎరకల ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎరకల వారిని గుర్తించి మన యొక్క ఎరకల నాంచారమ్మ ఆరాధ దైవమైనటువంటి ఎరకల నాంచారమ్మ జాతర గుర్తించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అదేవిధంగా మన నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాపల్లి గ్రామంలో ఎరకల నాంచారమ్మ జాతర జరిపించుకోవాలని చెప్పి గత 6 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు జాతర జరిపించుకోవాలని చెప్పి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్తో చేయబడింది. అదేవిధంగా అప్పటి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట, భువనగిరి, యాదాద్రి జిల్లా నాయకులను చాలా కష్టపడి ఈ జాతర నడిపించుకోవడం జరిగింది. గత తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో మొన్న ఒక 5-6 నెలల నుంచి మేము ఈ ఫండ్ సరిపోవట్లేదని చెప్పేసి కమిషనర్ ఆఫీస్ కాడ లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఓ 10 లక్షల రూపాయలు జాతర జరిపాలని చెప్పేసి రీసెంట్గా మా సంఘం లెటర్ పాడి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఏరియా సంఘం వాళ్ళు కూడా ఇట్లా స్పందించి ఈ 10 లక్షలు జరుపు 20 లక్షల రూపాయలు కావాలని చెప్పేస్తే 20 లక్షల రూపాయలు నిన్న గవర్నమెంట్ ప్రకటించింది. దానికి గవర్నమెంట్ పరంగా మీరు ఎరకల సంఘం తరపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ ఈ జాతర సందర్భంగా రేపు 1వ తారీఖు నాడు జాతర సందర్భంగా అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఇంకా ఇతర శాఖ అధికారులు కానీ ఇది స్థానికంగా ఉన్న ఎరకల ప్రజలను పట్టించుకోకుండా, లోకల్ సంఘాలు పట్టించుకోకుండా బయట వాళ్ళకి పిలిపించేసి వాళ్ళతో మీటింగ్ జరిపించి కార్యాచరణ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గారు ఫస్ట్ స్థానికంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఉమ్మడి జిల్లా వరకు ఎరకల నాయకులను గుర్తించి స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు, జడ్పీటీ కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, కార్పొరేటర్లు కాబట్టి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, ఎరకల ప్రజాప్రతినిధులు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా నాయకులు ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారు మీరు గుర్తించి మరొకసారి రివ్యూ చేసి స్థానిక వాళ్లకు ఈ బాధ్యత వహించాలని చెప్పేసి బాధ్యత చెప్తే బ్రహ్మాండంగా గత 6 సంవత్సరాలు ఏ విధంగా ప్రభుత్వం జాతర జరిపించడము ఇప్పుడుగా మేము అదే విధంగా జాతర ఘనంగా జరిపిస్తామని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎరకల ప్రజలు కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి ప్రజలందరూ 1వ తారీఖు జరిగే ఎరకల నాంచారమ్మ జాతరకు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి మేము ఎరకల ప్రజలకు మేము పిలుపునిస్తున్నాము. జై ఎరకల, జై ఎరకల, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై చౌడయ్య, జై చౌడయ్య. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగజీవనరావు భవన్లో ఎరకల సంఘం ముఖ్య నాయకుల సమావేశం, అలాగే విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ గారు, అలాగే జిల్లా సెక్రటరీ గారు మన కావడి నవీన్ గారు, మన ఉపేందర్ గారు, మరి శివ అంతా విచ్చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ నెల 29 నుండి 1వ తారీఖు వరకు జరిగే ఎరకల నాంచారమ్మ జాతర మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఎరకల ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే అధికారులు కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ విషయంలో అంటే కొంతమంది పెత్తందారుల వైపు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. కింద ఉన్న జిల్లా కమిటీ నాయకులను కానీ, గ్రామస్థాయి నాయకులను కానీ వారు ఎలాంటి లోకల్ ఉన్న జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, కౌన్సిలర్లకు కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వడం లేదు. కొంతమందితోటి వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే
స్థానికంగా కౌన్సిలర్లు ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని మా యొక్క జిల్లా కమిటీ ఉంటుంది. జిల్లా కమిటీ నుంచి కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి. కానీ వారు సింగిల్ పోకడ పోవడం జరుగుతుంది. కావున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆ నాయకులకు ఇట్లా మేము చెప్తున్నాం, గత 10 ఏళ్ల నుండి మా యొక్క శ్రమ ఉన్నది, మా యొక్క కష్టం ఉన్నది. ఆ యొక్క జాతర వెలుగులోకి తీసుకురావడానికి, జాతర నిర్వహించడానికి ప్రభుత్వం ద్వారా పదే మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇస్తే ఎంతోమంది కలెక్టర్లు మేము స్వయంగా తీసుకొచ్చి ఆ యొక్క గుడి నిర్మాణంలో మా యొక్క భాగం ఇట్లా ఉన్నది. కావున ఆ నాయకులు ఇట్లా మీరు గమనించాలి, ఏంటంటే గుడి జాతర అంటే అందరిది, కొందరిది కాదు. కావున మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతర నిర్వహించాల్సిందిగా తెలియజేస్తూ అందరినీ కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క జాతర నిర్వహించాలి. మీ అంతలో మీరే సమావేశం పెట్టుకొని మీరే జాతర నిర్వహించడం అంటే అది ఎంతవరకు సమావేశం? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జిల్లా కమిటీ తరఫున. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క జాతరను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిందిగా అందరం కలుపుకొని కార్యక్రమం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.